నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహావతార్ నరసింహ అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయిపోయింది. హొంబలే ఫిలిమ్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ఫిలింని తీస్తున్నారని అయితే అర్థమైంది. ఎందుకు ప్రతిష్టాత్మకంగా అంటున్నానంటే ఇది వీళ్ళు ఎంచుకోవడమే గ్రాఫికల్ విజువల్ వండర్ లాగా దీన్ని తీసుకున్నారు. మనకు చిన్నప్పుడు చాలా వరకు లైక్ గాడ్స్ స్టోరీస్ అన్నీ కూడా కార్టూన్ రిలేటెడ్గానే చూసాం. మనం దానికే అలవాటయ్యాం. కాకపోతే మనం తర్వాత జరిగిన ఎవాల్యూషన్లో అందరికీ కూడా కార్టూన్ బేస్డ్ గాడ్ క్రియేషన్స్ అంతా మిస్ అయ్యాం. ప్రీవియస్గా ఆదిపురుష్ వచ్చింది, బట్ ఆదిపురుష్ మనం ఎందుకు తీసుకోలేకపోయాం, బట్ పిల్లలకి ఎందుకు నచ్చింది. పోగో ఛానల్ లాంటివి ఎందుకు దాన్ని తీసుకొని టెలికాస్ట్ చేసాయి అంటే మనకున్న విజన్ వేరు, పిల్లలు చూసే థియరీ వేరు. సో అలాగే మనం చిన్నప్పటి నుంచి అలవాటు అవుతూ వచ్చాం. కార్టూన్ రిలేటెడ్గానే గాడ్ బేస్డ్ స్టోరీస్ అన్నీ చూస్తూ వచ్చాం. నాకు తెలిసి నేను చాలా చూశాను. చిరంజీవి గారు డైరెక్ట్ చేసిన హనుమంతుడిది అది కూడా నాకు బాగా ఇష్టం అనమాట. అండ్ ఇంకొకటి కృష్ణుడికి సంబంధించి కార్టూన్ నెట్వర్క్లో వీటిల్లో చాలా వరకు చాలా కార్టూన్ స్టోరీస్ వచ్చేవి. అవే బాగా అట్రాక్టివ్గా ఉండేది. చిన్నప్పుడు కళ్ళు అంటే అసలు ఆర్పకుండా చూసేవాళ్ళం అవన్నీ. సో ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ హొంబలే ఫిలిమ్స్ ఇట్స్ మీకు ఒక రకంగా చెప్పాలంటే మన తెలుగులో కంపేర్ చేస్తే మైత్రి మూవీ మేకర్స్ టైప్ ఆ రేంజ్ ఉన్న ప్రొడక్షన్ హౌస్ అది. సో అలాంటి ప్రొడక్షన్ హౌస్ దేవుడికి సంబంధించిన స్టోరీ తీయాలనుకుంటే వేరే థియరీలో తీయొచ్చు, కానీ ఇలాగే ఎందుకు రియలిస్టిక్గా ఎందుకు తీయలేకపోతున్నారు, బట్ ఇలా కార్టూన్గానే ఎందుకు చూస్ చేసుకున్నారనేది తెలియదు. కానీ ఓవరాల్గా ట్రైలర్ అయితే వచ్చింది. ఈ ట్రైలర్కి సంబంధించిన రియాక్షన్, రివ్యూ అండ్ బ్రేక్ డౌన్ అయితే చేయబోతున్నాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో టు ద వీడియో. సోదరుని వధించిన విష్ణువు ఇంకా జీవించే ఉన్నాడు. విష్ణువుతో పోరాడాలంటే నువ్వు బ్రహ్మదేవాయ. హొంబలే ఫిలిమ్స్. హిరణ్యకశిప కోరుకో, బ్రహ్మదేవుడా కావాలో కోరుకో, అన్నీ కావాలి. బ్రహ్మదేవా, నాకు పరమివ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. నా మరణం పగలు కానీ రాత్రి కాదు, నా మరణం లోపల కానీ వెలుపల కానీ. అంటే అంతా అంటే ఎక్స్ట్రాడినరీ విజువల్స్ అని చెప్పలేం, కానీ కార్టూన్ విజువల్సే. ఇదైతే 100% కార్టూన్ విజువలే. శస్త్రాల వల్ల కానీ అంటే నాకు తెలిసి ఇక్కడ ఎమోషన్స్ బాగా ప్రొజెక్ట్ చేయబోతున్నారని అయితే అనిపిస్తుంది. ఎమోషన్స్ అండ్ సౌండ్ క్వాలిటీ అవనండి, వాయిస్ బేస్ డబ్బింగ్ ఇవన్నీ బాగా చెప్పారు దీనికి. ఫెయిత్ ఈజ్ లాస్ట్. ఈ 3Dయా మేబీ 3D అనుకుంటున్నాను నేను. 3D అయితే మాత్రం నిజంగా ఎక్స్ట్రాడినరీగా ఉండబోతుంది. ఫిలిం మాత్రం చాలా అందరికీ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను నేను. బట్ కమర్షియల్గా మనలాంటి వాళ్ళకి పెద్ద థియేటర్ వరకు రప్పించకపోవచ్చు, కాకపోతే పిల్లలకు మాత్రం బాగా నచ్చుద్ది. ప్రహ్లాద్ ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. వావ్, అంటే హనుమాన్ సినిమాలో ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది, ఆ టైప్లో పెట్టారు అక్కడ. ఒకసారి చూడండి, చాలా బాగుంది. ఇక్కడ ఎందుకు ఒకసారి చూపిస్తాను. ఇది చాలా బాగుంది కదా. అంటే అదే మన ప్రహ్లాద స్టోరీ చిన్నప్పటి నుంచి మనం చూసాం కదా. హిరణ్యకశిపుడు అంటే నరసింహస్వామికి సంబంధించిన స్టోరీయే ఇది. సో స్తంభంలోంచి బద్దలు కొట్టుకుంటూ వచ్చి హిరణ్యకశిపుడిని ఎలా సంహరించాడు, ప్రహ్లాదుడిని ఇబ్బంది పెడుతున్న రాక్షస మూకలందరినీ ఎలా తన విజృంభణతో తన యొక్క రూపంతో శ్రీ మహావిష్ణువు నరసింహస్వామి రూపంలో వచ్చి ఎలా సంహరించాడు, పేగులు చీల్చి మెడలు వేసుకున్నాడు కదా. సో దీన్నైతే వీళ్ళు పర్ఫెక్ట్గా దీంట్లో ప్రొజెక్ట్ చేయబోతున్నారు అనిపిస్తుంది. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా వచ్చిందా లేదో తెలియదు కానీ, బట్ ఓవరాల్గా అయితే గ్రాఫికల్ పరంగా ఫైన్, ఇట్స్ ఫైన్. మరచిపో, ప్రహ్లాదునికి మరణదండన విధిస్తున్నాను.
వావ్, అంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇది ఇక్కడ లైక్ మంట వేశారు, ప్రహ్లాదుడు ఉన్నాడు మంటల్లో అంటే లైక్ చిత్రహింసలు పెడతారు ప్రహ్లాదుని యాక్చువల్లీ. సో వైష్ణవుడిని వదలడు. రైట్, చూసారు ఇక్కడ విష్ణువుది విగ్రహాన్ని వదలలేదు ప్రహ్లాద. రైట్, వంటి మీద కూడా ఇవన్నీ వేశారు, లైక్ పూలు ఈ టైప్లో డిజైనింగ్, ఎంత బాగుంది. ఆటలు గురుకులంలో ఆడకూడదు. ఏంటిది, ముళ్ళ పందికి తాలూకు ముళ్ళులా? ఓకే ఓకే, బా వాట్ విజువల్ కదా, లైక్ యూనివర్స్ ఆకాశ మేఘాల్లో ఒక బల్లి టైప్, అంటే ఇది కాపాడుతుందా లైక్ ఏంటి? వావ్, ఎక్సలెంట్, ఇది మాత్రం షార్ట్ మాత్రం సూపర్ అసలు, నైస్ నైస్. సముద్రంలో వేస్తే సముద్రదేవుడా? ఓకే ఓకే, లేదు నరసింహ ఏంటి అసలు ఈ అవతారం ఏంటో తెలియట్లేదు ఎగ్జాక్ట్గా. మని అమ్మ ఏంటిది, బాహుబలి టైప్లో పెట్టారు దీన్ని, బాహుబలి టైప్లోనే ఉంది. ఊరనా నేను మాటలు రావట్లేదు నాకు, నిజంగా ఎంత బాగా చూపెట్టారంటే నరసింహస్వామి అవతారాన్ని, లైక్ అసలు చెప్పలేకున్నాను మాటల్లో నేను. అంటే ఓకే, మనకు తెలిసిన స్టోరీ ఆబ్వియస్గా దాన్నే తీస్తారు, బట్ కాకపోతే వీళ్ళు చూపెట్టే విధానంలో చేంజెస్ అవుతాయి. నాకు తెలిసి చాలా ఎమోషనల్గా, చాలా ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేలాగా, అందరూ అసలు థియేటర్లో ఇలా లేచి ఇలా కూర్చునేలాగైతే దీన్ని తీయబోతున్నారని అర్థమైంది నాకు. ఇంత బాగా ఎలా అంటే క్లైమాక్స్కి అంటే దాన్ని ట్రైలర్ ఎండుకు వచ్చేసరికి ఇంత బాగా ఎలా చూపెట్టారు నరసింహస్వామి అవతారాన్ని. లైక్ రకరకాలుగా ఉండేది మనకు ఇమాజినేషన్లో, నరసింహస్వామి అంటే పంచ అది ఇది అని. బట్ ఇక్కడ ఒక దోవతి, లైక్ ఒక హాఫ్ దోవతి లాంటిది కట్టుకొని ఎక్స్ట్రాడినరీ బాడీ బిల్డింగ్తో అలా వచ్చి, లైక్ మామూలుగా మనకు లయన్ అంటే ఒక భయం ఉంటుంది కదా, బట్ నరసింహస్వామి అనగానే ఒక భక్తి. లైన్ అంటే భయమే, మరి నరసింహస్వామి అంటే ఎందుకు భక్తి ఏర్పడుతుంది? నరసింహస్వామిని చూసి ఎందుకు చేతులెత్తి మొక్కుతాం? సింహమే కదా అక్కడ. బట్ సో నరసింహ అనేదానికి జస్టిఫికేషన్ అయితే ఈ ఫిలిం ద్వారా ఉండబోతుంది అనుకుంటున్నాను. జూలై 25న గ్రాండ్గా ఈ ఫిలిం రిలీజ్ అవ్వబోతుందని అయితే తెలుస్తోంది. సో నా పరంగా అయితే ట్రైలర్కి సంబంధించిన బ్రేక్ డౌన్ ఏంటని మీరు చూస్తున్నారు కదా, బ్రేక్ డౌన్ చేయాల్సిన అవసరం లేదు దీనికి, ఎందుకంటే ఇది స్టోరీ అందరికీ తెలిసిందే కాబట్టి. సో ఓవరాల్గా రివ్యూ పరంగా ఇందాక మాటల్లో చెప్పేశాను, ఖచ్చితంగా ఇది విజువల్ వండర్గా ఉండబోతోంది. సో రియాక్షన్ మీరు చూశారు కదా. సో మీకు ఎలా ట్రైలర్ అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయండి. ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళండి, థియేటర్లో కలుద్దాం. థియేటర్కి వెళ్ళి వచ్చాక సినిమా ఎలా ఉందో రివ్యూ కూడా పెడతాను, అది మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కూడా రాయండి. రైట్, థ్యాంక్ యూ.